హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ మీరు చూస్తున్నారు మై వ్యూ. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అప్కమింగ్ టాప్ తెలుగు మూవీస్. అండ్ అందరు గుర్తుపెట్టుకోండి, ఇది డేట్స్ రిలీజ్ అయిన మూవీస్ గురించి మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇంకో మ్యాటర్, ఇది ఏప్రిల్ ఎండింగ్ వరకు మాత్రమే. మేలో ఉన్న మూవీస్ గురించి నేను చెప్పను, ఓన్లీ ఏప్రిల్ ఎండింగ్ వరకే చెప్తున్నా. ఆ మే మూవీస్ ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సరేలే భయ్యా, తొందరగా వీడియో స్టార్ట్ చేస్తావా? ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది, తొందరగా వీడియో స్టార్ట్ చేయను. ఇప్పటి వరకు వచ్చిన ఆయన మా ఎడిటర్, ఆయన వీడియోలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, ఆయన కొద్దిగా పట్టించుకోకండి. మన ఫస్ట్ మూవీ వచ్చేసి థండర్. ఈ మూవీకి పెద్ద ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా. ఈ మూవీ నుంచి ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది, బుజ్జి తల్లి సాంగ్, అందరికి తెలిసే ఉంటది, చాలా వైరల్ అయిపోయింది. ఈ మూవీ మన నాగ చైతన్య తీస్తున్న అప్కమింగ్ లో బిగ్గెస్ట్ మూవీ. అండ్ ఇది పాన్ ఇండియా మూవీ కూడా. 75 crores బడ్జెట్ తో తీస్తున్నారు. దీనిలో సాయి పల్లవి కూడా యాక్టింగ్ చేసింది, కాబట్టి ఈ మూవీ పైన అయితే పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ మూవీ చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ట్రీజర్ కూడా వచ్చింది, ఆల్రెడీ చూసేసి ఉంటారు. దాని ట్రైలర్ చూసాక మాత్రం దానిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి నాకైతే. ఓకే, మూవీ అయితే చూడాలనుకుంటున్నా. అండ్ ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే February 7th రిలీజ్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ, ఎందుకంటే దీని ట్రైలర్ చూశాక మాత్రం నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓకే, నాకు ఈ మూవీ తొందరగా చూసేయాలనిపిస్తుంది. February 7 వరకు అయితే ఆగలేకపోతున్నా. ఓకే, చూసి అప్పుడు రివ్యూ పెడతా. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు రివ్యూ చూడడానికి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు భయ్యా, నువ్వు ఇట్లా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేస్తారు, నీ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే. ఏ ఎడిటర్ పై ఏం మాట్లాడుతున్నావు? నేనేం ఫోర్స్ చేయట్లే, నా ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయమంటున్నా. కొద్దిగా చేయండి, నాకు కూడా మోటివేషన్ వస్తుంది గైస్. అండ్ హియర్ వి గో, మన లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చేసి కన్నప్ప, భక్త కన్నప్ప. మూవీ పేరు అయితే కన్నప్పనే, కానీ ఈ కన్నప్ప మూవీ గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో. అండ్ ఇందులో హీరోగా మన మంచు విష్ణు చేస్తున్నాడు, అండ్ డైరెక్టర్గా ముఖేష్ కుమార్ సింగ్ చేస్తున్నాడు. మరి ఈ మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇందులో మల్టీ స్టారర్ ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ ఈ మూవీలో ద గ్రేట్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు అని అంటున్నారు, పరశురామ్ వేషంలో ఇస్తున్నాడు. ఓకే, మరి ఈ మూవీ వచ్చేసి 10th April 2025కి రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం మరి ఈ మూవీ వచ్చాక ఎలా ఉంటుంది, హిట్ ఆ ఫ్లాప్ అనేది. అండ్ ఈ మూవీకి మణి శర్మ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ నుంచి చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, హీరోయిన్స్ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం. అండ్ ఈ మూవీ వచ్చేసి మన హిందూ మైథాలజీ పైన బేస్డ్ ఉంటుంది. భక్త కన్నప్ప అనే ఒక స్టోరీని తీసుకొని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. నేనైతే పెద్ద ఫ్యాన్ భక్త కన్నప్పకి. మరి చూద్దాం ఈ మూవీ ఎలా చూపిస్తారో. నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా ఈ మూవీ పైన. భయ్యా, నీ ఇంట్రెస్ట్ ఎవరికి కావాలి కానీ వీడియోని లైక్ చేయకుండా తొందరగా కంప్లీట్ చేసి వీడియో కూడా. ఓకే, ఈ మూవీని ఎంతమంది చూడాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గైస్. ఈసారి నీ గోలేమది భయ్యా, వాళ్ళకి నీ వీడియో నచ్చితే చేస్తారు, ఎందుకు ఊకే చెప్తున్నావు ఆ మాట? అంటే ఏం లేదు, కొత్త ఛానల్ కదా, కొద్దిగా గ్రో కావాలని చెప్పి. భయ్యా, నీ వీడియో నచ్చితే వాళ్ళే చేస్తారు, నువ్వు ఫస్ట్ నువ్వు వీడియో చేయను, ఇట్లా లాగ్ చేయకు. సరే సరే, వీడియో కానీ నాకు. ఓకే, మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి అది సాబ్. మరి ఈ మూవీ గురించి కూడా పెద్ద ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మరి ఈ మూవీ వచ్చేసి మన ఇండియాలో టాప్ హారర్ మూవీ కూడా కావచ్చు, ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ ఉన్నాడు. అలాగే ఈ మూవీ బడ్జెట్ కూడా 400 కోట్లు. ఇంత హై బడ్జెట్తో ఇప్పటి వరకు ఏ హారర్ మూవీ ఇండియాలో తీయలేదు. మరి చూద్దాం ఈ మూవీ ఎంత కలర్. నేనైతే ఈ మూవీ నెక్స్ట్ బిగ్ థింగ్ అని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ మూవీ హై బడ్జెట్తో వస్తుంది అండ్ హై ఎక్స్పెక్టేషన్తో కూడా వస్తుంది. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పేయండి. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇంతకుముందు చెప్పినట్టే ఇది ఒక హారర్ మూవీ. అండ్ ఇందులో యాక్ట్ చేస్తున్నాడు మనం ప్రభాస్. మరి ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు అంటే పక్కా మూవీ బడ్జెట్ పెద్దగానే ఉంటుంది. మరి ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అయితే చిన్న ఫిలిం అని చెప్పేసి స్టార్ట్ చేశారు, కానీ మెల్లమెల్లగా బడ్జెట్ పెరిగింది, 400 కోట్ల మూవీ అయిపోయింది, ఇప్పుడు పెద్ద మూవీ. మరి చూద్దాం ఈ హారర్ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో అని చెప్పి. ఏమనుకుంటున్నారు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని సార్ నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నువ్వు కొద్దిగా సొల్లాపి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కొద్దిగా చెప్తావా? ఆగు భయ్యా, చెప్తున్నా ఆగు. మరి ఈ మూవీ రిలీజ్ మ్యాటర్లోకి వచ్చేస్తే 10th April రిలీజ్ కాబోతుంది. ఉండే రోజే టాక్సిక్ కూడా ఉండే, బట్ ఇప్పుడు టాక్సిక్ తప్పుకొని ఈ 2 మూవీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే జానీ LLB 3 మూవీ కూడా రిలీజ్ కాబోతుంది, అందులో అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఢిల్లీ భయ్యా, ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని షాక్లు ఇస్తున్నావు? అసలు షాక్లు చూడలేదు భయ్యా నువ్వు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. అండ్ గైస్, ఈ ఇయర్ ఏప్రిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది, ఎందుకంటే ఈ ఇయర్లో ఏప్రిల్లో చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా, ఏప్రిల్లో ఉన్న ప్రతి మూవీ గురించి. మరి ఇప్పుడు చెప్తున్నాయన్నీ ఓన్లీ టాప్ మూవీస్ గురించి మాత్రమే. అందులో అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఏప్రిల్ లో టాప్ మూవీస్ ఏం లేనట్టున్నాయి కదా భయ్యా, మళ్ళా మూవీస్ ఎక్కువ ఉన్నాయని చెప్తా. భయ్యా నన్ను ఇరికేయడానికి చాలా మంచిగా ఉన్నావు నువ్వు. అదే గైస్,
మా ఎడిటర్ మాటలు ఏం పట్టించుకోకండి. ఏప్రిల్‌లో కూడా చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. బట్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న మూవీస్ గురించి మాత్రమే చేస్తున్నా ఇందులో టాప్ 5 మూవీస్ గురించి. అండ్ మీరు అనొచ్చు దీనికంటే ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇంకా ఉన్నాయి అని చెప్పి. దీనికంటే మంచి మూవీస్ కూడా ఉన్నాయి. కానీ కొన్ని డేట్‌లో రిలీజ్ కాలే. నేను డేట్‌లో రిలీజ్ అయిన వాటి గురించి మాత్రమే చేస్తున్నా. భయ్యా ఇక నీ సొల్లు ఆపి లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఏందో తొందరగా చెప్పే ఇక్కడ. అబ్బా! మా ఎడిటర్‌కి ఆగనే ఆగదు. సరే ఏం చేద్దాం. మన లిస్ట్‌లో నెక్స్ట్ మూవీ వచ్చేసి 'చావ్వా'. ఇట్ ఈస్ యాక్టెడ్ బై విక్కీ కౌశల్. అండ్ ఈ మూవీ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ పైన బేస్డ్ ఉంటుంది. ఆయన లైఫ్ స్టోరీ గురించి చెప్తున్నారంట ఈ మూవీలో. మరి ఈ మూవీ కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఉంది. ఈ మూవీ పైన డిసెంబర్‌కే రిలీజ్ కావాలి. కానీ మళ్ళీ మూవీలో ఏమో అప్డేట్స్ చేస్తున్నామని చెప్పి దాన్ని పోస్ట్‌పోన్ చేశారు. అండ్ ఈ మూవీ పైన చాలా పెద్ద క్రేజే ఉంది. నార్త్ సైడ్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ పైన. మరి చూద్దాం ఈ మూవీ ఎట్లా ఉంటుందో. అండ్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్‌లో చెప్పేయండి. అలాగే ఈ మూవీకి ఆపోజిట్‌లో హాలీవుడ్ నుంచి ఒక మూవీ రాబోతుంది. మరి ఆ హాలీవుడ్ న్యూ మూవీ పేరు వచ్చేసి 'ద కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్'. మరి ఈ మూవీ గురించి కూడా ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మార్వెల్ నుంచి ఎప్పటినుంచో వస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు రాలేదు. మరి ఈ 2 మూవీ రిలీజ్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 14th. అందరు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి 14th. నేనైతే ఈ 2 మూవీస్ మీద ఇంట్రెస్టెడే ఉన్నా. రెండిటిని చూస్తా పక్కా. ఆ 2 రివ్యూస్ కూడా పెడతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా అప్పటి నుంచి అనుకుంటున్నా ఇప్పటి వరకు ఏంది సబ్స్క్రైబ్ అనలేడు అని చెప్పి అనుకునే లోపే అనేసినావు. ఆ ఎడిటర్ భయ్యా ఏదో నా ఆశ చెప్తేనన్నా సబ్స్క్రైబ్ చేస్తారని. జరా నన్ను అడగని సబ్స్క్రైబ్. మరి నీ లిస్ట్ లో లాస్ట్ మూవీ ఏంటిదో అదొక్కటి చెప్పేయి. సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు గైస్. సబ్స్క్రైబ్ అంటే చేసేయండి, పాపం ఏడుస్తున్నాడు. ఆ లాస్ట్ మూవీ ఏంటిదో చెప్పే లాగ్ చేయకుండా. ఓకే గైస్, మరి నా లిస్ట్లో వచ్చేసి లాస్ట్ మూవీ 'ద హిట్ కేస్ 3'. మరి ఈ మూవీ గురించి కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. న్యాచురల్ స్టార్ నాని చేస్తున్నాడు ఇందులో. మరి ఈ మూవీ చూడడానికి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. హిట్ ద సెకండ్ కేసులో లాస్ట్ క్లైమాక్స్లో నాని ఎంట్రీని చూపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆగలేకపోతున్నా. ఈ మూవీని తొందరగా చూడాలి అని అనిపిస్తుంది. బట్ ఈ మూవీ నెక్స్ట్ మే వరకు నేను ఆగాల్సిందే. మే 1st రిలీజ్ కాబోతుంది. ఆగబోయే ఒకసారి నువ్వేమన్నావు మేలోది చెప్పా ఏప్రిల్ ఎండింగ్ వరకు అని చెప్పావు. మరి ఇప్పుడే మే గురించి చెప్తున్నావు. అరే ఎడిటర్ భయ్యా ఇది ఒక్కటి అడ్జస్ట్ చేసుకో భయ్యా. హిట్ కేస్ 3 నాకు చాలా ఇష్టం. ఇది నీకు ఇష్టమైతే రూల్స్ ను బ్రేక్ చేసేస్తావు భయ్యా. ఏంది భయ్యా ఇది నువ్వు? రూల్స్ పెట్టేదే బ్రేక్ చేయడానికి భయ్యా. ఓకే గైస్, మరి మేలో ఇంకా మంచి మూవీస్ లేవని కాదు, ఇంకా మంచి మూవీస్ ఉన్నాయి. బట్ మూవీస్ గురించి నా అప్కమింగ్ వీడియోస్లలో చెప్తా. దానికోసం అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. హలో ఎడిటర్ భయ్యా ఇప్పుడు ఎడికిపోయినావు? కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ నోట్ చెప్పు, ఒక లైక్ చేయమని చెప్పు. ఓకే, అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే లైక్ కూడా. ఎడిటర్ భయ్యా ఎనర్జీ ఏది, జోష్ ఏది, ఒక ఎనర్జీతో చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఒక లైక్ కూడా కొట్టేసి వెళ్ళిపోండి.